హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అవసరమయ్యే టోకెన్స్ గురించి. స్వామిని దర్శించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడే దర్శన విధానాలను మారుస్తూ ఉంటుంది. 31 ఆగస్టు 2024 ఈ సమయంలో ఉన్న దర్శన విధానాల గురించి, దర్శనం టోకెన్స్ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో. సో ఇంకస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది అతి సులువైనది 300 రూపాయల స్పెషల్ దర్శన్ టోకెన్. ఈ టోకెన్స్ ని మీరు టీటీడీ సేవ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక టోకెన్ కి 300 రూపాయల చొప్పున చార్జ్ చేస్తూ ఉంటారు. మీరు ఒకేసారి ఫ్యామిలీకి కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ టోకెన్స్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. నెలాఖరులో ఏదో ఒక రోజు ఈ టోకెన్స్ దర్శనమిస్తాయి. టీటీడీ ఆన్లైన్ లో ప్రతి నెలాఖరున ఈ టోకెన్స్ విడుదల చేస్తారు. సేల్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఉదాహరణకు 5000 టికెట్లు ఆన్లైన్ లో పెడితే ఒక గంటలోనే అవన్నీ సేల్ అయిపోతాయి. సో ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా ఇంటర్నెట్ సెంటర్స్ లో కూడా బుక్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా వాడికి ముందుగా చెప్తే చాలు. ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన్ టోకెన్స్ తో స్వామిని దర్శించుకునేందుకు 1 నుంచి 6 గంటల సమయం తీసుకుంటుంది. ఇక్కడ కంపార్ట్మెంట్ లో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేస్తే చాలు. ఇంకొకటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. ఇవి మీకు తిరుపతి బస్టాండ్ బయట ఉన్న శ్రీనివాసంలో, తిరుపతి రైల్వే స్టేషన్ బయట ఉన్న విష్ణు నివాసంలో, ఇంకా తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల దగ్గర, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో, ఇంకా శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఉన్న టికెట్ కౌంటర్ లో లభిస్తాయి. ఈ టోకెన్స్ తెల్లవారుజామున 2 నుంచి 6 వరకు లభిస్తాయి. 6 తర్వాత టోకెన్స్ ముగిసాక మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజాము 2కే మొదలవుతాయి. ఒక్కసారి రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు త్వరగా టికెట్లు అయిపోతాయి. ఒక్కోసారి రద్దీ తక్కువ ఉన్నప్పుడు ఇంకా చాలా సేపు కూడా టికెట్లు ఉంటాయి. వీటిని స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అంటారు. వీటిపైన మీరు నెలకి ఒకసారి మాత్రమే స్వామిని దర్శించుకోగలరు. స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ మీరు కొండ ఎక్కకుండానే కిందనే లభిస్తాయి. వాటిపైన మీరు ఎంతకు దర్శించుకోవాలో ఆ టైం కూడా ఉంటుంది. ఆధార్ ప్రూఫ్ తో ఈ టోకెన్స్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టోకెన్స్ అన్ని శ్రీవారి దర్శనానికి దాదాపు 5 నుంచి 10 గంటల సమయం తీసుకుంటాయి. లేదు ఈ టికెట్స్ అన్ని పలానా టైం నుంచి పలానా టైం వరకు మాత్రమే ఇస్తారు, మాకు ఆ టైం కుదరదు అనుకున్నప్పుడు ఇంకో మార్గం కూడా ఉంది. అది సర్వదర్శనం. ఈ సర్వదర్శనం టోకెన్స్ మీరు డైరెక్ట్ గా కొండపైకి ఎక్కి అక్కడే మీరు తీసుకోవచ్చు. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ లాగా ఇక్కడ పలానా టైంలోనే తీసుకోవాలని ఏం లేదు. 24 గంటలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. వీటిపైన కూడా ఎప్పుడు దర్శనానికి వెళ్లాలో టైం స్లాట్ రాసి ఉంటుంది. కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సర్వదర్శన్ టోకెన్స్ తీసుకోవచ్చు. కాకపోతే చాలాసేపు ఎదురు చూడాల్సి ఉంటుంది. స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం తీసుకుంటే, ఈ సర్వదర్శనం మాత్రం 10 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. సో 10 నుంచి 24 గంటల వరకు సమయం వెచ్చించగలం అనుకున్నప్పుడు మాత్రమే సర్వదర్శనానికి మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను పేర్కొన్న అన్ని దర్శన మార్గాలకు కూడా మీ టైం స్లాట్ వచ్చేంత వరకు కంపార్ట్మెంట్ లో ఎదురు చూడాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. ఇంకా శ్రీవారి ఆలయానికి కుడివైపున ఉన్న సుపాతం దగ్గరికి వెళ్లి చేసుకోగలిగే దర్శన మార్గాలు కొన్ని ఉన్నాయి. అవి ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఓల్డ్ ఏజ్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి త్వరగా అయ్యే శీఘ్ర దర్శన టోకెన్స్ ఇస్తారు. వాళ్ళతో పాటు ఒకరు తోడు వెళ్లేందుకు అనుమతిస్తారు. వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అందజేయాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తారు. ఇంకో మార్గం కూడా ఉంది. అదేంటంటే 1 సంవత్సరం కన్నా తక్కువ వయసున్న పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ 1 సంవత్సరం పిల్లాడికి తోబుట్టువులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళ నలుగురికి దర్శనం టికెట్లు మంజూరు చేసి దర్శనానికి పంపిస్తుంది టీటీడీ. ఇంకో మార్గం ఉంది. అది అత్యంత ఖరీదైన మార్గం. దాని పేరు విఐపి స్పెషల్ బ్రేక్ దర్శన్. ఈ దర్శనానికి మీరు చేయాల్సింది ఆలయానికి కుడివైపున ఉన్న సుపాతం దగ్గరికి వెళ్లి మీరు తీసుకోవాలనుకుంటున్న టోకెన్ పేరు చెప్పి 10,000 రూపాయలు డొనేషన్ గా ఇచ్చి ఆ టోకెన్స్ తీసుకోవడమే. కళ్యాణోత్సవం, వసంతోత్సవం, అర్జిత సేవ, ఉజ్వల సేవ అనేది డొనేట్ చేస్తూ సేవ కూడా చేసే మార్గం. వీటికి ఉత్సవ సేవలు పూర్తయ్యాక మీకు దర్శనానికి పంపిస్తారు. ఇంకా డిఫెన్స్, పోలీస్, ఎన్ఆర్ఐ అండ్ సేవ చేసే వాళ్లకు వేరేగా దర్శనాలుంటాయి. స్వామిని దర్శించుకునేందుకు అన్ని దర్శన మార్గాలను వివరించానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. నేను అన్నింటికీ ఓపికగా సమాధానం ఇస్తాను. మళ్ళీ మీ ముందుకు ఇంకో కొత్త వ్లాగ్ తో తిరిగి వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.